హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న శ్రీశైలం డ్యామ్ గేట్లు అయితే ఎత్తారంటండి. ఇక శ్రీశైలం ప్రాజెక్ట్ చూద్దామని స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్తో కలిసి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంటుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి వాటర్ ఫాల్స్ కూడా మీకు చూపిస్తానమాట ఈ వీడియోలో. శ్రీశైలం ఫారెస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. అన్నీ కష్టపడి ఎక్స్ప్లోర్ చేశారండి. మొత్తం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, మీరు చూస్తుంది డిండి రిజర్వాయర్ ప్రాజెక్ట్. ఇది మిర్యాలగూడ దగ్గరలో ఉంటుందండి, తెలంగాణ స్టేట్ అనమాట. ఫ్రెండ్స్, పైన కూడా చాలా బాగుంటుందంట, పైకి వెళ్ళి చూద్దామండి. చూసారండి, డ్యామ్ పైకి వచ్చానమాట. నా వెనకమాల చూడ ఎట్ట వెళ్తున్నాయో ఫ్లోలో. వర్షాలు అయితే ఫుల్ పడ్డాయి కదండి, డ్యామ్లో నదులు అయితే ఫుల్గా నిండిపోయినాయి వాటర్తో. ఇది డ్యామ్ పైన సైడ్ నుంచి వ్యూ అండి. చూసారా అట్లా నీళ్ళు ఎట్ట వెళ్తున్నాయో. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి శ్రీశైలం డ్యామ్కి. ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుందన్నమాట. మార్నింగ్ 5:30కి అయితే ఇంటికాంచి బయలుదేరామండి. మిర్యాలగూడ వచ్చి టిఫిన్ చేసాం అనమాట. డిండి డ్యామ్ చూసుకుని స్టార్ట్ అయ్యేపాటికి 9:30 అవుతుంది. ముందుగా శ్రీశైలం డ్యామ్ ఒకటి అనుకున్నాం. మాకు అనుకోకుండా డిండి డ్యామ్ అయితే వాటర్ ఫుల్గా ఉండి చాలా మంచి వ్యూ అయితే కనబడింది. చాలాసేపు అక్కడ వాటర్ చూస్తూ ఎంజాయ్ చేసాం అనమాట. శ్రీశైలం ఘాటీ రోడ్ అయితే ఎక్కేసామండి. చుట్టూ నల్లమర ఫారెస్ట్ అనమాట ఇది. చుట్టూ అడవి, మధ్యలో రోడ్డు. వ్యూస్ అయితే అదిరిపోయినాయి అనమాట, చాలా చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మధ్యలో వాటర్ ఫాల్స్ ఒకటి ఉందంటే ఆగాం ఫ్రెండ్స్. ఇది అడవి మధ్యలో ఉంటుంది అన్నమాట. చాలా చాలా బాగుంది, మీరు కూడా చూడండి. వ్యూస్ అయితే ఎంత బాగున్నాయో, చుట్టూ చెట్లు.
వాటర్ చూసారా ఫ్రెండ్స్, ఎంత ఫోర్స్గా ఎంత పైనుంచి వస్తున్నాయో. చాలాసేపు ఎంజాయ్ చేసామండి మేము కూడా వాటర్లో స్నానం చేస్తూ జలపాతం దగ్గర. ఇంకా వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేస్తూ అసలు బయటికి రాబుద్ది కాలేదండి. దగ్గర 3 గంటలు ఉండిపోయాం ఇక్కడే. ఈ వాటర్ ఫాల్స్ పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అండి. శ్రీశైలం ఘాట్ రోడ్ చూడండి ఎంత బాగుందో. అసలు ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేస్తుంటే ఆ మజానే వేరండి. ఇదిగో ఫ్రెండ్స్, ఫైనల్లీ శ్రీశైలం డ్యామ్కి అయితే వచ్చేసాం. 1 2 3 4 5 6 10 గేట్లు అయితే ఎత్తేసారండి. 10 గేట్లు ఎత్తున్నాయి అనమాట. దూరంగా కొండల మధ్యలో కృష్ణాది అట్లా పారుకుంటూ వస్తుంటే సూపర్గా ఉందండి. అందులో 10 గేట్లు ఎత్తేపాటికి వాటర్ అయితే అట్లా కింద పడి పైకి వస్తుంటే అసలు పాల్లాగా ఉన్నాయండి. అసలు పాలు నొరగలాగా ఉందన్నమాట పైకి. అసలు చూస్తాక 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది వ్యూ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను అనమాట. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుకున్నానండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు చూపించడానికి నాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఓకే, బాయ్ అండి అందరికీ. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.